కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇవాళ అమిత్ షా గారికి ఆదేశాలు ఇచ్చిండు. ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ గడ్డ మీద అడుగుపెట్టి లొంగిపోతావా నీ అంతు చూడన్నా అని చెప్పి ఆనాడు హైదరాబాద్ గడ్డ మీద ఆదేశం ఇస్తే లొంగిపోయినటువంటి ఫోటో మీ కళ్ళ ముందు కదలాడుతూ ఉంటది. ఆనాడు సర్దార్ వల్లభాయ్ పుట్టు ముందు లొంగిపోయినటువంటి వ్యక్తి నిజాం. ఇవాళ అదే కేంద్ర హోంమంత్రి గారు స్వయంగా హైదరాబాద్ గడ్డ మీద పరేడ్ గ్రౌండ్ లో పోయిన సంవత్సరం అధికారికంగా సెప్టెంబర్ 17 ఉత్సవాలని స్వతంత్ర వేడుకలు జరుపుకొని తెలంగాణ ఆత్మగౌరవ బోధ గెలిచినటువంటి అమిత్ షా మళ్ళీ ఇవాళ 17 సెప్టెంబర్ రేపు ఎల్లుండి మళ్ళీ అమిత్ షా గారు వచ్చినారు. మన స్వతంత్ర వేడుకలు జరుపుకోబోతున్నాం. మనం ఇవాళ పరికాల గడ్డ నుంచెల్లే ఈ తెలంగాణ ప్రజానికానికి ఇవాళ మేము పిలుపునిస్తా ఉన్నాం. తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో రేపు భారతీయ జనతా పార్టీ అధికారానికి వస్తే ఈ స్వతంత్ర వేడుకలని అధికారికంగా ఘనంగా నిర్వహించడమే కాదు, అమరుల త్యాగాలని అమరుల గొప్పతనాన్ని రాబోయే తెలంగాణ జాతి బిడ్డలకు వారసత్వంగా అందిస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. తెలంగాణ జాతి మత్సరిచ్చే జాతి కాదు, తెలంగాణ జాతి మక్కగొట్టే జాతి కాదు, తెలంగాణ జాతి ఆకలినైనా భరిస్తుంది కానీ ఆత్మగౌరవాన్ని మాత్రం కోల్పోని జాతి ఈ తెలంగాణ జాతి. భారతదేశానికే పోరాట స్ఫూర్తిని అందించే జాతి తెలంగాణ జాతి. ఈ జాతి చిందించిన రక్తం ఆ ఆనవాళ్ళు ఇప్పటికీ మర్చిపోదు. ఎన్నెన్ని గ్రామాల్లో ఎంత మంది అమరవీరుల రక్తంతో ఈ నేల ఎరిపెక్కిందో మనం చెప్పలేం. అందుకే ఇవాళ కేసీఆర్ నేను ఒకటే హెచ్చరిక. ఇంతకుముందు మా వాళ్ళంతా కూడా చెప్తే మళ్ళీ మాకు ఇచ్చిన చెప్తారు, ఎవరికి వారసుడు నువ్వు? నిజాంకు వారసుడు కాకపోతే ఎందుకు మా వేడుకలను జరపలేకపోతున్నావు? నిజాంకు వారసుడు కాకపోతే ఎందుకు ఇలా ఈ రాష్ట్రాలకు స్వేచ్ఛ లేదు? నిజాం వారసుడు కాకపోతే కేంద్ర మంత్రిని గొరగొర గుంజుకొనిపోయి అరెస్ట్ చేసే అధికారులు ఎవరించారు? నీ పక్కకే ఉంటుందమ్మా కాకతీయ విశ్వవిద్యాలయం. ఆ కాకతీయ విశ్వవిద్యాలయంలో అనేక మంది చదువుకున్న బిడ్డలు ఇక్కడ వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. ఆనాటి ఆ కాకతీయ విశ్వవిద్యాలయ గొప్పతనం ఏందో ఇవాళ మళ్ళీ ఎప్పుడైనా చూడండి. మొన్న ఏబీవీపీ పిల్లలు, పీసీ ఆర్గనైజేషన్ సంబంధించిన పిల్లలు, వేరే పిల్లలు అందరూ కలిసి వైస్ ఛాన్సలర్ దగ్గర పోయింది. వైస్ ఛాన్సలర్ దగ్గర పోయి, అయ్యా చదువుకున్న వాళ్ళకే, మెరిట్ ఉన్న వాళ్ళకే, మార్కులు వచ్చిన వాళ్ళకే మీరు పిహెచ్డి సీట్ ఇవ్వండి తప్ప మీరు తొట్టిదారిన ఎవరో పైనుంచాలి ఆదేశించే మంత్రి ఆదేశాలను మీరు అమలు చేయకండి. మీరు ఏ ఎమ్మెల్సీలతో అయితే ఈ పదవి పొందిలో వాళ్ళకు బానిసలుగా మీరు పనిచేయకండి, వైస్ ఛాన్సలర్ గా పనిచేయమని చెప్పి కోరిండ్రు ఆ పిల్లలు. వాళ్ళు చేసి తప్పు కలిసి చదువుకున్న ఇంటి పిహెచ్డి ఇవ్వకుండా వాళ్ళ తాబేదారులకు వాళ్ళ బానిసలకు ఇస్తా ఉంటే వాళ్ళు అడిగిన పాపానికి ఆ పిల్లల్ని కాకతీయ పోలీస్ స్టేషన్ తీసుకుపోయి కూర్చోబెట్టిండు. వాళ్ళు అనుకున్నారు ఇప్పటి వరకు ఈ మొత్తం చరిత్రలో విశ్వవిద్యాలయాల్లో అరెస్ట్ చేసే పిల్లల్ని తీసుకుపోయి కేసులు పెట్టిండు, జైలుకు పంపించిండు. కానీ పెద్ద ఎత్తున ఎక్కడ 3rd డిగ్రీ ప్రయోగించలేదు, వాళ్ళకు రప్పర్లతో కొట్టలేదు, బూటుకాలతో తల్లలేదు. ఒకవేళ ఆ పిల్లల్ని అరెస్ట్ చేయాలంటే వైస్ ఛాన్సలర్ పర్మిషన్ కావాల్సి ఉంటుంది. కానీ అక్కడ వైస్ ఛాన్సలర్ స్వయంగా ఆ పిల్లల్ని అరెస్ట్ చేయించాడు. ఆ పిల్లల్ని అరెస్ట్ చేయడమే కాదు, టాస్క్ ఫోర్స్ పోలీసులు అని ఉంటుంది ఒకటి. టాస్క్ ఫోర్స్ పోలీసులు చేయాల్సిన పని సంఘ విద్రోహ శక్తులను పట్టుకోవాలి, గంజాయి అమ్ముకుంటాన్ని పట్టుకోవాలి, హెరాయిన్ అమ్ముకుంటాన్ని పట్టుకోవాలి, చిల్లర గాలిని పట్టుకోవాలి. కానీ ఆ టాస్క్ ఫోర్స్ పోలీసులు మా పిల్లల్ని తీసుకుపోయి రాత్రంతా కూడా రబ్బర్లతో కొట్టి బూటుకాలతో తన్ని ఇవాళ చేతులు మా పిల్లలకి. ఇవాళ దీన్ని ఏమంటావు కేసీఆర్? దీన్ని నిజాం సర్కార్ అని అంటమా అనమా చెప్పమని చెప్పుకోవచ్చు. ఇది ప్రజాస్వామ్యం. ఆనాటి నిజాం సర్కార్ తన తాతగారి నుంచి, తన ముత్తాతల నుంచి, తన తండ్రి గారి నుంచి వారసత్వంగా వచ్చింది ఆ పదవి. కానీ కేసీఆర్ నీకు నీ ముత్తాత నుంచి, నీ తాత నుంచి
నీ నాయన నుంచి అధికారం రాలే, నా పరకాల బిడ్డలు ఆత్మను ఆవిష్కరించి ఓట్లయితే పుట్టింది నీ ముఖ్యమంత్రి పదవి. నీకు అధికారం ఇచ్చింది 50 ఏళ్ల కోసం, నీకు అధికారం ఇచ్చింది 100 ఏళ్ల కోసం. నీకు అధికారం ఇచ్చింది తెలంగాణ తెచ్చినావు కదా అని చెప్పి, ఒక్కసారి అయితే సరిపోదని చెప్పి, రెండోసారి అధికారం ఇస్తే అభివృద్ధి చెందుదని చెప్పి, ఇవాళ నీకు అధికారం ఇస్తే 2023 డిసెంబర్ వరకు అధికారం ఇస్తే నువ్వు చేసిన ఘోరాలు, నువ్వు చేస్తున్న దుర్మార్గాలు అంతా ఇంత కాదు. ఇవాళ అవి చెప్పుకుంటూ పోతే ఒడవదు. ఇవాళ ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? టిఆర్ఎస్ పార్టోడు ఇవాళ టిఆర్ఎస్ పార్టోడు ప్రభుత్వం మాది. అరే ప్రభుత్వం నీ పేరుతో పిలబడేది కావచ్చు బిడ్డ, కానీ నువ్వు మా ప్రజల ఆస్తులకి, మా ప్రజల ప్రాణాలకి కాపలదాడు మాత్రమే బిడ్డ, నువ్వు కాపలదాడు మాత్రమే.